వరల్డ్ బ్యాంక్, IMF, మల్టీనేషనల్ కంపెనీ ఇప్పుడు అన్ని ప్రైవేటైజేషన్ అవన్నీ అవ్వడంలో ఆడు ఉండి చెప్తున్నాడు. ఇవన్నిటికీ అడ్డం ఏమొస్తుందో వాళ్ళు అర్థం చేసుకున్నారు. ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి. ఏ పుస్తకం అడ్డం పడ్డది, ఎవరు అడ్డం పడ్డాడు? ఈ వ్యవస్థ, ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థ. ఇక్కడ ఈ దేశం అందరి చెప్తున్నా, దండం పెట్టుకుని చేతులెత్తి, ఈ దేశం ఈ పుస్తకం ప్రకారం నడవాలి. కమాన్ సైలెంట్. ప్రియమైన మిత్రులు, ఇది విషయం మా ఫాదర్ చెప్పి, నేను ఇంజనీరింగ్ పోయేటప్పుడు నక్సలైట్ ఉద్యమంలో పోయే ముందు మా అమ్మ ఏడ్చి, ఈ పుస్తకం ప్రకారం నడవాలి దేశం. ప్రైమ్ మినిస్టర్ అయినా, చీఫ్ మినిస్టర్ అయినా, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళైనా ఎవరైనా ఈ పుస్తకం ప్రకారం జరగాలి. ఒకవేళ ఈ పుస్తకం చెప్పినట్టు 25% జరిగి ఉన్న ఈ దేశంలో ఉన్న ట్రైబల్స్, మైనారిటీసు, ముస్లిమ్స్ వీళ్ళందరూ ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థను ఇట్లా చేసేవారని చెప్తున్నా. At least if they would have implemented the 25% of this constitution, ఇది ఇంప్లిమెంట్ చేయాలి. అందుగురించే రైట్స్, దాని గురించి షెడ్యూల్ కాస్ట్ రైట్ ప్రొటెక్షన్ సొసైటీ అనేది ఒక పెద్ద విప్లవం మేము చిన్న ఉన్నప్పుడు మనకు అందరూ తెలుసు. వాళ్ళంతా నీ హక్కుల గురించి పోరాడమంటే ఆ హక్కులు అంటే లేదు. నీ పుస్తకంలో అనేక తరాల నుంచి ఉన్న దాన్ని చేశారా, ఇది ఈ హక్కుల గురించి పోరాడమని చెప్పిండ్రు. అటువంటి రైట్ ప్రొటెక్షన్ సొసైటీలో మనకు ఇది భారత రాజ్యాంగాన్ని ఈ కాన్స్టిట్యూషన్ అడ్డం వస్తుంది. అందుగురించి ఇప్పుడున్న దశన ఐజాన్ టుడే మనం మీటింగ్ పెట్టుకున్నప్పుడు మనం చాలా క్లారిటీ ఉండాలి. ప్రతి వారు ఈ పుస్తకాన్ని చదవకుండా వాళ్ళు ఎట్లా భగవద్గీత పట్టుకున్నారో, వాళ్ళు ఎట్లా యొక్క ఖురాన్ పెట్టుకుంటున్నారో, వాళ్ళు ఎట్లా బైబిల్ పెట్టుకుంటున్నారో మనం కూడా ప్రతి ఇంటి పెట్టుకోవాలని నేను అప్పీల్ చేస్తున్నాను. ఎందుకు పెట్టుకోమంటారంటే మన పోరగాళ్ళు, చిన్న పోరగాళ్ళు ఈ పుస్తకం ఎందుకు పెట్టిపోయాడు మా అయ్య దూగుట్లా అంటే, ఇప్పుడు నేను చెప్తున్నా కదా నా తండ్రి గురించి, తల్లి గురించి, అనిలేషన్ ఆఫ్ కాస్ట్ గురించి. ఆయన ఎప్పుడు చనిపోయేటప్పుడు కూడా బొందలు పెట్టమన్నాడు. దట్ ఈస్ మై ఫాదర్ హూ యూజ్ టు వర్క్ అలాంగ్ విత్ అంబేద్కర్. అందుగురించి ఈ భారత రాజ్యాంగం ప్రకారం జరగాలి. ఇప్పుడు ఎందుకు జరగదంటే ప్రాఫిట్ ఈజ్ మై గాడ్, దట్ ఈస్ ది ప్రోగ్రామ్ ఆఫ్ ది వరల్డ్. మార్కెట్ ఈజ్ మై ఫిలాసఫీ, నాకేం ఫిలాసఫీ లేదు, మార్కెటే నా ఫిలాసఫీ. అంతేకాదు చీప్ లేబర్ ఈజ్ మై మదర్ కంట్రీ. అదే అవుట్ సోర్సింగ్ సపరేట్, అందరు వేరే మనం అంతా ప్రైవేటైజేషన్ సపరేట్, అవుట్ సోర్సింగ్ మొత్తం మనకు అవుట్ సోర్సింగ్ అయిపోయింది. వీఆర్ అవుట్ ఆఫ్ దట్ ఫ్రేమ్. కాబట్టి వెన్ ది ఫిలాసఫీ మార్కెట్ ఈజ్ మై ఫిలాసఫీ, చీప్ లేబర్ ఈజ్ మై మదర్ కంట్రీ. యాడ తక్కువ ఉంటే అదే నా మదర్ కంట్రీ. ప్రాఫిట్ ఈజ్ మై గాడ్. అందుకే దేశంలో ఒకే దేశం ఒకటే ఉండాలి, మార్కెట్ అంత ఒకటే ఉండాలి. సబ్కా సాత్ హమారా సాత్, ఏకీ దేశ్, ఏకీ లాంగ్వేజ్, ఏకీ భాష. ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఇంతగా నడుస్తుంది అనుకో. వెనుక కనిపించినటువంటి తోలు బొమ్మలను ఆడిచ్చేటటువంటి ఆర్థికమైన సంబంధాల్లో ఉండేటటువంటి వ్యవస్థలోకి వచ్చినాం. అందుకే మన ఇంటికాడికి ఎన్ని పైసలున్నా, ఎంత డబ్బున్నా, మొన్న నా ఫ్రెండ్కి అడిగిన, చేత కాకుంటుందిరా మీ ఇంటికాడ వచ్చి 5-6 రోజులు ఉంటా. 5-6 రోజులు యాడ్ ఉంటావే, ఇప్పుడు 1 బెడ్రూమ్, 1 కిచెన్ రూమ్, 1 పెళ్ళాం రూమ్, ఇక నీ ఆడ అనుకుంటామని అడిగాడు. ఆయన ఉన్నది వాస్తవం చెప్పాడు. అందుకే మిత్రుల, మనం ఇప్పుడు ఏం చేయాలని నా ఉద్దేశంలో, ఈ భారత రాజ్యాంగాన్ని కనీసం చదవాలి, పక్క వారికి ఇవ్వాలి. దీంట్లో ఉన్న బేసిక్ రైట్స్, దట్ ఈస్ రైట్ ప్రొటెక్షన్ సొసైటీ మనం చెప్పాలి. దీన్ని బతికించుకోవడమే మన ముందున్న మొదటి కార్యక్రమం. ఎందుకంటే ఇది ఉంది కాబట్టి రైట్ ప్రొటెక్షన్ సొసైటీ ఉంది. ఇల్లు ఉన్నాయి, నాకున్నది, నా హక్కు కావాలని కొట్లాడతాం. సో దీన్ని బతికించుకోవడమే మన ముందున్న కర్తవ్యం. మన పిల్లలకు చెప్పాలి, మన దేశాన్ని చెప్పాలి. ఎస్, యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ ఖురాన్, అదే సెక్యులర్ అన్నాడు. బట్ యూ ఆల్సో, యువర్ ఎంటైర్ లైఫ్ ఈజ్ డిసైడింగ్ దిస్.
మసీదు పోతావు, అది పోతావు, నీకు హక్కున్నది. కానీ ఈ పుస్తకం ప్రకారమే నువ్వు నడుచుకోవాలి. ఈ దేశానికి ఫిలసాఫికల్ తాత్వికమైన పుస్తకం అని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఒకసారి, నేను ఈ మధ్య ప్రోగ్రాం పోతున్నా, ఓసారి భారత రాజ్యాంగాన్ని నువ్వు ఛాతి పెట్టుకొని నువ్వు ఎక్కడికైనా పో, నీకు 1000 తుపాకులు వచ్చినా కాల్ చేయలేదు, ఎందుకంటే ఈ పుస్తకంతో సహా కాల్ చేయాలన్నాను. అందుకే మిత్రులారా, మన హక్కులు ఎక్కడి నుండి మొదలు పెట్టాలంటే ముందు హక్కులు తెలుసుకోవడం, ఆ చిన్న చిన్న హక్కుల్ని మనం కలిగించడం, మన పక్కకున్నోనికి నీకు ఇది చట్ట ప్రకారంగా నీ హక్కు అని చెప్పాలి. అది మనం చెప్పలేకపోయాం. చెప్పినా కానీ మనం ఇప్పుడు పే బ్యాక్ ది సొసైటీ అంటే పైసలు అది కాదు, పే బ్యాక్ యువర్ ఇంటెలిజెన్సీ అంటే మన గురువు చెప్పాడు, యూ పే బ్యాక్ యువర్ ఇంటెలిజెన్సీ. నీ జ్ఞానాన్ని నువ్వు వాళ్ళకి పంచు, నువ్వు నేర్చుకున్నది అందరికీ పంచు, నువ్వు వాళ్ళకి పంపించు అని చెప్తూ రైట్ ప్రొటెక్షన్ సొసైటీ ప్రెసిడెంట్ మీకు అందరికీ ఈ 75 సంవత్సరాల ఈ పాట తీసుకున్నప్పుడు దీంట్లో మీకు కావాల్సింది తీసుకున్నాం. నా ఒక్కటే అప్పీల్, మనము ఈ భారత రాజ్యాంగాన్ని రేపటి నుండి గుండె పెట్టుకుంటాం. ప్రతి ఇంట్లో ఒక పుస్తకం కొనండి, ఆ దేవుని గుడిలో పెట్టి ఒక దీపం పెట్టండి. రేపటి తరానికి చెప్పండి, ఈ పుస్తకమే మన దేశం, ఈ దేశాన్ని రక్షించుకుందామని. మన రైట్ ప్రొటెక్షన్ సొసైటీకి ఈ రైట్స్ని వాళ్ళు ఇప్పటిదాకా మాట్లాడారు. మా ఈ హక్కులు కోరుకొని ప్రధానమంత్రిని ప్రశ్నించాను. సో మీ అందరికీ మీ పాదాభివందనం.